యువనేత లోకేష్ చేతికి పగ్గాలు రాబోతున్నాయి. ఇప్పటికీ చిన్నబాబు పొలిటికల్ జర్నీలో ఇబ్బందులు లేకుండా బాబు చూసుకున్నారా? చంద్రబాబు ఇచ్చే ప్రతి అవకాశాన్ని లోకేష్ అందిపుచ్చుకుంటున్నారా? రాజకీయాల్లో ఎత్తుపల్లాలను కూడా చిన్నబాబుకి చూపిస్తున్నారా? కేడర్ను కాపాడుకోవడంలో లోకేష్ చేస్తున్న సాహసాలేంటి? ఆయనను ఆ ఒక్క అడుగు లోకేష్ తండ్రి చంద్రబాబు అనేలా చేసిందా? లోకేష్ కోసం చంద్రబాబు రోడ్డు మ్యాప్. లోకేష్ పొలిటికల్ జర్నీలో ఇబ్బంది లేకుండా బాబు ప్లాన్. లోకేష్ కి రాజకీయాల్లో ఎత్తుపల్లాలు నేర్పిస్తున్న బాబు. కార్యకర్తలకు అండగాలిస్తున్న లోకేష్. లోకేష్ తమ బాస్ అని నమ్ముతున్న లీడర్. జాతీయ స్థాయిలో పెరిగిన లోకేష్ క్రేజ్. ఏపీ సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేష్ కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇక మార్గాన్ని ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది. రహదారిని ఏర్పాటు చేసి లోకేష్ రాజకీయ ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎక్కువగా చంద్రబాబు ఈ టర్మ్లో కనిపిస్తోంది. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబులో ఈ మార్పు ఎక్కడా కనిపించలేదు, ఆలోచన కూడా లేదు. ఆయన మదిలోకి కూడా రాలేదు. కానీ లోకేష్ చేతికి అంది రావటంతో తన కళ్ళ ముందే కుమారుణ్ణి అందలం ఎక్కించాలన్నది కన్న తండ్రి తాపత్రయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ను ప్రజల్లోకి పంపటమే కాకుండా ఆయనకు రాజకీయాల్లో ఎత్తుపల్లాలు కూడా గుర్తించి ప్రాక్టికల్గా ఈ 5 ఏళ్ల కాలం ఉపయోగించినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ కార్యక్రమాల విషయంలో లోకేష్దే పైచేయి కనిపిస్తోంది. లోకేష్కు ప్రత్యేకంగా టీము ఉంది. ఆయన పార్టీ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తూ కార్యకర్తలతో పాటుగా పార్టీ నేతలకు కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల్లో జోషి నింపుతున్నారు లోకేష్. అలాగే వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవసరమైన అన్ని రకాలుగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. టీడీపీ ముఖ్య కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా వెంటనే లోకేష్ క్షణంలో సోషల్ మీడియాలో స్పందించడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి వెంటనే సాయాన్ని కూడా ప్రకటిస్తున్నారు. తాను స్వయంగా ప్రకటించడమే కాకుండా స్థానిక నేతలను పురమాయించి కార్యకర్తలు ఆదుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు లోకేష్. ఇక మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు టీడీపీకి చెందిన మంత్రులతో లోకేష్ గత కొన్ని దఫాలుగా ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్నారు. వారితో మంత్రివర్గ భేటీ కంటే ముందుగానే మాట్లాడుతున్నారు. ఒక రకంగా మినీ క్యాబినెట్ మీటింగు లోకేష్ నిర్వహిస్తున్నారన్నది పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. కూటమిలోని మిత్రపక్షాలకు చెందిన మంత్రులను ఈ సమావేశాలకు పిలవకపోయినా అత్యధిక సంఖ్యలో ఉన్న తమ పార్టీకి చెందిన మంత్రులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు లోకేష్. ఇప్పటికైతే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. లోకేష్ నేరుగానే ఆదేశాలు జారీ చేస్తూ ఉండడంతో త్వరలోనే ఆయన అందలం ఎక్కడం ఖాయమన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇటీవల లోకేష్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతోనూ సమావేశాలు, మోదీ అంశాలతో భేటీలతో మరింతగా రాజకీయాల్లో అందిపుచ్చుకునేలా చంద్రబాబు అవకాశం కల్పిస్తున్నారు లోకేష్కు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు కూడా లోకేష్ ఢిల్లీకి వెళ్ళడం, పార్టీ ఎంపీలతో కలిసి మాట్లాడటం వంటివి ఈ తరహాలోనికి వస్తాయి. కార్యకర్తలకు, పార్టీ నేతలకు, మంత్రులకు, ఎంపీలకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలోనే వెళ్తారంటున్నారు. అదే వచ్చే ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తే మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం ఖాయమన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీలో మారుమోగుతుంది. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ అంతా లోకేష్ చుట్టూ తిరుగుతూ ఉండటానికి అదే కారణమని కూడా విశ్లేషకులు వెలువడుతున్నాయి.